సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ కూడా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈరోజు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే పలు జాబితాలలో అధికార వైసీపీ పార్టీ తన అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుంది. ముఖ్యంగా కర్నూలు నగరానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ని కాదని మరొకరికి అవకాశం ఇస్తారన్నటువంటి వార్తలు అయితే ప్రస్తుతం ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే నేపథ్యంలో మరి హఫీజ్ ఖాన్ ఇంటి వద్ద ఒక ఉద్రిక్త వాతావరణము అలాగే ఒత్తిడి వాతావరణం అనేది కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ రకంగా ఉందో ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇంత గందరగోళం ఉంది, ఇంతమంది కార్యకర్తలు అందరూ వచ్చారు? జగనన్న వైనాట్ 175 అని చెప్పడం జరిగింది. జగనన్నకు ఎన్నో సోషల్ ఇంజనీరింగు, జగనన్నకు ఎన్నో ఆలోచనలు ఉన్నాయి. ఈ ఎలక్షన్ ఎలా గెలవాలా, ఎవరిని ఎక్కడ సీట్ ఇవ్వాలా, ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలా అనేది జగనన్న ఒక రకంగా ఆలోచన ఉంది. సో జగనన్న ఆలోచన ప్రకారంగా నేను కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ నడుచుకుంటాము. కాకపోతే కొంచెం ఒత్తిడి అనేది ఉంది అనేది వాస్తవం. రాత్రి నుంచి కూడా మీ ఇంటి వద్ద హై డ్రామా సాగుతోంది. దగ్గర దగ్గర అర్ధరాత్రి 2:30-3 గంటల వరకు కూడా కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు తెల్లవారుజాము నుంచే వచ్చారు. మేము మీ దగ్గర కలవడానికి కూడా గంట సేపు టైం పడుతుంది. కార్యకర్తలు అంతమంది వచ్చారు. అందరు కూడా ఒక పక్క చెప్తున్నారు, మేము రాజీనామాలు చేస్తాము, తర్వాత మీపై ఒత్తిడి కూడా తీసుకొని వస్తున్నారు, మరొక పార్టీకి పోదాం, ఇవన్నీ కూడా. మరి దీనికి ఏం చెప్పారు వాళ్ళకు మీరు? అన్నిటికీ జగనన్న చూసుకుంటాడనే చెప్తున్నా. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రిగా జగనన్న వస్తేనే ఈ పేద వర్గాలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ బాగుంటాయని చెప్పి నమ్మి మనం 2011 నుంచి ఆయనతో ప్రయాణం స్టార్ట్ చేసినాం. మా ప్రయాణము, మా అంతిమము అనేది జగనన్నతోనే ఉంటుంది అనేది నేను వాళ్ళకు క్లారిటీగా చెప్పిన. జగనన్న డెసిషన్కి నేను కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకి అందరికి చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళకు నాతో ఉండే అటాచ్మెంట్ కానీ, లేదంటే లోకల్గా ప్రతిపక్షాల్లో ఉండే నాయకులతో సమస్యలు కానీ, లేదంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ, రకరకాల ఒకరొకరికి ఒక్కొక్క సమస్యతో వాళ్ళు రేపటి రోజు నువ్వు ఎమ్మెల్యే కాకపోతే మమ్మల్ని ఎట్లా కాపాడుతావు, ఏం చేస్తావు అనేది కూడా కొంచెం వాళ్ళలో ఒక ఆలోచన ఉంది. ప్రజల తరపు నుంచి కూడా నువ్వు ఉంటేనే బాగుంటుంది, కొత్త ఆయన వచ్చి ఎప్పుడు చేసుకుంటాడు, ఎలా చేసుకుంటాడు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అనేది కూడా వాళ్ళు అంతా వచ్చి చెప్పడం జరిగింది. అన్నిటికీ నేను చెప్పే సమాధానం ఒకటే, ఏమంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో అయినాడు, 101 సీట్లు తెస్తాడని చెప్పి ఎవరైనా ఊహించగలిగినారా? లేదు కదా. అలాగే 24లో కూడా ఆయన వైనాట్ 175 చెప్తున్నప్పుడు ఆయన ప్రతిదీ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. మనం ఆయన పైన వదిలేద్దాము, ఆయన ఏది చెప్తే అది చేద్దాము. ఆయనకు పైన పూర్తి నమ్మకము, గౌరవం ఉంది. ఆయన నాకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకి కానీ, ప్రతి ఒక్కరిని ఎవరైతే ఆయనకు నీతి నిజాయితీగా పార్టీలుకి నమ్ముకొని, ఇదే పార్టీకి నమ్ముకొని ఎన్ని అవకాశాలు వాళ్ళకు వచ్చినా, ఎవరైతే 9 సంవత్సరాల్లో పోలేదో, లేదంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడి, కరోనాలో కూడా చాలా కష్టపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను అదే మాట చెప్పుకుంటూ వస్తున్నా. మరి ఖచ్చితంగా జగనన్న దీనికి మార్గం తీస్తాడు. మీ పైన అధిష్టానం ఎటువంటి అసంతృప్తి లేకపోయినా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మీకు సహాయ నిరాకరణ చేస్తామన్నటువంటి నేపథ్యంలోనే మిమ్మల్ని మారుస్తున్నట్లుగా ఒక ప్రచారం సాగుతుంది. ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? కొన్ని విషయాలు మాట్లాడకపోతేనే మంచిది. ఒకటైతే వాస్తవము, నేను జగనన్న అభిమానిని. జగనన్న చేస్తేనే ఎమ్మెల్యే అయినాను. జగనన్న కోసమే పనిచేస్తా, ప్రజల కోసం పనిచేస్తా. కర్నూలు ప్రజలకు ఎక్కడ కూడా దూరం కాను. కర్నూలు ప్రజలకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకి కానీ ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇంత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎట్లా ఉన్నానో రేపు ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా అట్లే ఉంటా, రేపు ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోయినా అట్లనే ఉంటా. చివరిగా ఒకటి చెప్పండి, మీ అధినేత నుంచి, అధిష్టానం నుంచి ఏమైనా ఒక స్పష్టమైన సంకేతాలు ఏమన్నా అందాయా? అంటే మీరు ఒకవేళ ఈసారి పక్కకు తప్పుకోండి, వచ్చే వాళ్ళకి అవకాశం ఏంటని కానీ, లేదా మీకు మరొక చోట అవకాశం ఇస్తామని కానీ ఏమైనా చెప్పడం జరిగింది? వేరే వాళ్ళకు అవకాశం ఇద్దామని మాత్రం చెప్పడం జరిగింది, అది వాస్తవము. నాకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. పార్టీలో కూడా ఒక పెద్ద హోదాలో పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నా సేవల్ని పార్టీ కోసము ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళకు రిక్వెస్ట్ చేసిన, సార్ ఒకసారి మీరు ఆలోచించండి, చాలా కష్టపడినాను నేను,
బాగా పని చేసిన, ప్రజల్లో కూడా బాగున్నాను. ఎవరో ఒకరిద్దరు వల్ల ఆ, పెద్దగా నష్టము జరిగే పరిస్థితి లేదు. అందరూ కూడా జగనన్నకు చూసి ఓటేస్తారు కానీ మనుషులకు వ్యక్తులకు కాదు అనే మాట చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనకు నన్ను రాష్ట్రంలో ఉపయోగించుకోవాలనుకుంటే ఆయన రాష్ట్రంలో ఉపయోగించుకుంటాడు, కర్నూలులో ఉపయోగించుకోవాలనుకుంటే కర్నూలులో ఉపయోగించుకుంటాడు. సో మనము యాజ్ ఎ లాయల్ సోల్జర్స్ ఆఫ్ ద పార్టీ అండ్ అవర్ లీడర్ వీ విల్ ఫాలో ద ఆర్డర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అధినేత తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరోధార్యంగా భావిస్తానని, ఇక్కడ తనకిచ్చిన లేదా మరెవరికి ఇచ్చినా కూడా పూర్తిగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ముఖ్యంగా కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్రం అంతా కూడా పార్టీ కోసం పూర్తిగా పనిచేసి తిరిగేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారేటటువంటి ఉద్దేశం కానీ, అలాగే కార్యకర్తలు తనపై తెస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి తనకుంది కానీ ఎక్కడ కూడా ఒత్తిడికి తలొగ్గేటటువంటి పరిస్థితి లేదని మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ది. కెమెరామెన్ కిరణ్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, కర్నూలు జిల్లా.